6 గ్యారంటీలు ఏవి సార్ అంటే మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ఫ్రీ బస్సు, మహిళలకు 2500 ఏవి అంటే ఫ్రీ బస్సు, 4000 పింఛని ఎప్పుడేస్తారు సార్ అంటే ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు ఏది 500కే గ్యాస్ బుడ్డి ఎటువాయే సార్ అంటే ఫ్రీ బస్సు. 6 గ్యారంటీలు 420 హామీలు దేని గురించి అడిగినా నిన్నటిదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్సునే చూపెట్టేటోళ్ళు. ఇంకో 6 దినాలు పోతే చూపిద్దామన్నా ఫ్రీ బస్సు కాదు కదా, పైసలు పెట్టి ఎక్కుదామన్నా బస్సు కనపడతట్టు లేదు రోడ్ల మీద. ఎందుకో ఎరికేనా? సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు రేవంత్ సర్కారును ఏం అడిగినా ఏ పథకం గురించి అడిగినా అన్నింటికి మహిళలకు ఉచిత బస్సే చూపించేటోళ్ళు. ఫ్రీ బస్సు చూపెట్టి మిగతాయాన్ని కోత పెట్టి కథ నడిపించి రిన్నాళ్ళు. ఇక ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు దుకాణం కూడా మూసేస్తట్టే కొడుతున్నది. పోండ్రి ఓ అక్కలు ఎప్పటి లెక్కనే ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఫ్రీగా బస్ ఎక్కిపోవచ్చు అని అనుకునేరు. రేపు 6 తారీఖు సంది నీ ఆధార్ కార్డు ఫ్రీ బస్సు బంద్ అవుతున్నది. సమ్మెకు పోతున్నాం అని చెప్పిరు ఆర్టీసీ కార్మికులు. ఎలక్షన్ల ముందు తీరొక్క హామీలు అధికారంలోకి వచ్చినాక అసలుకే పట్టించుకుంటలేరని మస్తు గరానికి వచ్చి ఆఖరికి సమ్మెకు పోతున్నారు. ఈడికే చాలా మాటల సర్కారోళ్లకు ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ సార్ ను కలిసి నోటీస్ ఇచ్చినా ఫాయిదా లేకుండా పోయిందట. ఇక ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిర్రు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, మా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అది లేదు ఇది లేదు, నమ్మి మేము కాంగ్రెస్ కు ఓట్లేసినాక ఇట్లా మోసం చేస్తారా అని బస్సులు బంద్ పెట్టి సర్కార్ తో తాడో పోయడో తెలుసుకోనిక తయారైతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇక చూడాలా మరి ఇది ఏం దాకా పోతుందో కథ.